పూజల పేరుతో హైదరాబాద్లో లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించిన శివానందను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో నిందితుడిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరానికి తరలించారు. పోలీసుల విచారణలో బురిడీ బాబా లీలలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన శివకుమారస్వామి స్వామీజీ అవతారంలో మోసాలకు పాల్పడుతున్నాడు. మంత్రించిన ముగ్గులో డబ్బులు ఉంచి పూజ చేస్తే సొమ్ము రెట్టింపు అవుతుందని నమ్మబలుకుతున్నాడు. బుడ్డప్పగారి శివ, సూర్యస్వామి, శివానంద బాబా వంటి పేర్లతో చలామణి అవుతూ 4 ఏళ్లుగా బురిడీ కొట్టిస్తున్నాడు. ప్రసాదం పేరుతో మత్తుమందు కలిపిన పరమాన్నం, చక్కెర పొంగలు ఇచ్చి నగదు నగలతో ఉడాయిస్తున్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్లో మధుసూదన్ రెడ్డి ఇంట్లోనూ ఇలాగే బురిడీ కొట్టించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో శివానంద పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి కేసుల నుంచి తప్పించుకునేందుకు 2 ఏళ్ల క్రితం బెంగళూరుకు మకా మార్చాడు. హైదరాబాద్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మేడ్చల్ వాసి మోహన్ రెడ్డి ద్వారా మధుసూదన్ రెడ్డికి పరిచయం అయ్యాడు. బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధుసూదన్ రెడ్డి ఆయన మిత్రుడు శివానంద బాబాను కలిసేవారు. వారికి నమ్మకం కలిగించేందుకు శివానంద తానుండే భవనంలో మధుసూదన్ రెడ్డి ముందు లక్ష్మీ పూజలు చేసేవాడు. 1,50,000 రూపాయలు పూజలో పెట్టించి 3 లక్షలు ఇచ్చేవాడు. దీన్ని నమ్మిన మధుసూదన్ రెడ్డి తరచూ శివానంద బాబాను కలిసేవారని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో పక్కా ప్రణాళికతో నగరానికి వచ్చిన శివానంద 1,33,00,000తో పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు బెంగళూరు నుంచి వచ్చిన డ్రైవర్ను మహబూబ్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరు వెళ్లారు. శివానంద కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఏకకాలంలో దాడులు జరిపి బురిడీ బాబాను అరెస్టు చేశారు. నిందితుడు శివానందపై పోలీసులు మోసంతో పాటు విషప్రయోగం చేసినందుకు ఐపీసీ 307, 420, 379 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మత్తుమందు ప్రభావానికి గురైన బాధితులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.